గాఢమైన అంధకారం. అందులో నగరాల్లో కంటే అడవుల్లో బాగా చీకటి ఎక్కువ కనపడుతుంది. ఎందుకని? ఇప్పుడే మీరు చూస్తున్నారు కదా, ఎక్కడో డోర్నాల నుంచి ఈ కొండపైకి వస్తూ ఉంటే మధ్యలో చెట్ల వల్ల చీకటి బాగా కమ్మేస్తుంది. అందులో ఆ రోజులలో అతి భయంకర కేకారణ్యాలు. అడవులలో చెట్లు బాగా దట్టంగా అలుముకుపోయి కొట్టిన వాళ్ళు లేక, ఇలా దారిలో కొండలు పగలగొట్టి దారులు వేసిన వాళ్ళు లేకపోవటం వల్ల భయంకరమైన, ఒక ముక్కలో చెప్పాలంటే ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్ళేటటువంటి కొండరాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా నయం. బాగా పాతకాలంలో దారి ఎలా ఉండేదో అలా ఉందన్నమాట ఆ అరణ్య మార్గం. అటువంటి మార్గంలో అలిసిపోయి చీకటికి భయపడి మంచినీళ్ళు ఎక్కడైనా దొరుకుతాయేమో అని చూశాడు, దొరకలా. అప్పుడు వాడు గుర్తొచ్చింది, ఓహో మా ఆవిడ తోలుతిత్తు ఒకటి ఇచ్చింది, ఈ తోలుతిత్తులో ఉన్న నీళ్లు తాగుదాం అనుకున్నాడు. పూర్వం అడవుల్లో వేటకు వెళ్ళేటప్పుడు ఓ తోలు తిత్తిలా తయారు చేసి ఒక సంచిలాగా దాంట్లో నీళ్లు పోసుకుని అటు ఇటు కొసల తాళ్ళు కట్టి భుజానికి తగిలించుకునేవారు. ఈ భుజానికి తగిలించుకున్న ఈ తోలు తిత్తులో నీళ్లు ఉండేవన్నమాట. నీళ్లు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు తాగడానికి, వేటాడడానికి వెళ్ళేవాడు దాన్ని ఉపయోగించేవారు. వీడు చంకకి తగిలించుకున్నాడు ఆ తిత్తి. అన్నం మాత్రం పెట్టలేదు ఆవిడ. ఎందుకని? చీకటి పడేలోపు వేటాడి తీసుకొస్తాను, ఈ రాత్రి హాయిగా విహరిద్దాను, రేపు పొద్దున పెళ్లి రోజు జరుపుకుందాం అనుకున్నారుగా వీళ్ళు. అందువల్ల మంచినీళ్ళు ఇచ్చింది, తిండి లేదు, కోదండం బాణాలు మాత్రం ఉన్నాయి. మెల్లిగా మంచినీళ్ళు తాగుదాం నోట్లో పోసుకోబోయాడు. ఇంతలో భయంకరమైన ఒక చిరుతపులి గర్జిస్తూ విడికేసి దూకింది. ఒక్క క్షణకాలం ఇంత పోయేవాడు కంగారు పడిపోయాడు. ఎందుకంటే దూరంగా ఉంటే బాణాలతో కొట్టగలరు కానీ దగ్గరికి వస్తే కొట్టలేరు. అందుకని మంచినీళ్లు తాగుదాం అనుకున్నవాడు ఆ తోలితిత్తు మళ్ళీ చేతికి అలాగే తోసేసుకుని, నీళ్లు తర్వాత తాగుదాం, బతికుంటే మంచినీళ్ళు తాగుతాం, ముందు ఈ చిరుతపులి మీదకు వచ్చేస్తోందని కంగారుగా చెట్టు ఎక్కేశాడు. ఆ చెట్టుకి ముళ్ళు కూడా ఉన్నాయి, అయినా లెక్క చేయకుండా జాగ్రత్తగా చెట్టు ఎక్కాడు. అంటే ఆ పూట వాడికి మంచినీళ్ళు తాగే యోగం కూడా లేదు. అనుకోకుండా అది శివరాత్రి, వాడికి యోగం కలిసి వచ్చింది. మహాశివరాత్రి పర్వదినం. ఆ పర్వదినం పూట అడవిలో వేటకు వెళ్ళాడు, ఒక్క జంతువు దొరకలేదు. మంచినీళ్ళు తాగబోయాడు, తాగడానికి వీలు లేకుండా చిరుతుపులు వచ్చింది, కంగారులో చెట్టు ఎక్కాడు. వాడు ఎక్కిన చెట్టుకి ముళ్ళు ఉన్నాయని చెప్పేనే, ఆ ముళ్ళు మామూలు కాదు, అది బిల్వ వృక్షం, మారేడు చెట్టు. మారేడు చెట్టుకి మంచి ముళ్ళు ఉంటాయి. అయినా ఎక్కాడు వీడు. ఆ చెట్లకు ముళ్ళు బాగా ఒంటి గాయపరుస్తూ ఉంటే జాగ్రత్తగా చెట్టు మధ్యలో కూర్చున్నాడు. పెందరాళ్ళే ఇంటికి వెళ్ళిపోదామనుకున్న వీడు 7 దాటిపోయినా ఇంటికి వెళ్ళలేకపోవటం వల్ల చలి పెరిగింది. కిందకి దిగుదామా అనుకున్నప్పుడల్లా కింద చిరుతుపులి పొదలోంచి గుర్ర్ అని మళ్ళీ పొదలో దాక్కునేది. అంటే ఇక వీడికి దిగడానికి లేదు. ఎదురుగుండా చిరుతుపులి కనపడుతుంటే ఏం దిగుతారు? మాయిదారిది ఢామ్ ఢామ్ అని ఇంతంతలా పండుకోతులు దోగుతూ ఉంటేనే మన వాళ్ళు అడిలిపోయి కోతికి దూరంగా బాబోయి, అప్పటిదాకా గయ్యిలాడేవాళ్ళు కూడా నాన్నోయ్ అని నాన్న పక్కన దూరుతున్నారే. అటువంటిది ఎదురుగుండా పులి ఉంటే ఇంక ఏం ముందుకు దూకుతారు? అందుకని వీడు చెట్టు దిగలేకపోయాడు. క్రమంగా అర్ధరాత్రి అయ్యింది. మీకు ఇక్కడ ఒక చిన్న రహస్యం చెప్పాలి. శివరాత్రి వ్రతానికి కొన్ని నియమాలు చెప్పాడు శ్రీ మహావిష్ణువు. ఈ నియమం ప్రకారంగా శివరాత్రి వ్రతం చేస్తే వాడికి చాలా లాభం ఉంటుందన్నమాట. ప్రాతర్దేవ చతుర్దశ్యాం జాగరిష్యామ్యహం నిశీ పూజాం దానం తపోహోమం కరిష్యామి ఆత్మశక్తితః. ఎప్పుడు శివరాత్రి నాడు పొద్దుటే లేవాలి, తెల్లవారుజామున లేవాలి. ప్రాతః అంటే ఉదయం, లేచి వెంటనే స్నానం చేయాలి. చేశాక శివుడికి 2 చేతులు జోడించి, ఈశ్వర ఈరోజు ఉదయం లేచాను, ఈ రాత్రంతా నేను జాగరణ ఉంటాను, జాగరిష్యామ్యహం నిశి, రాత్రంతా నేను ఉపవాసంతో పాటు జాగరణ ఉంటాను. ఒకవేళ ఉపవాసం చేయడానికి ఓపిక లేకపోతే ఏదో కొంచెం తిని ఈ రాత్రి మాత్రం నిద్రపోకుండా ఉంటాను అని మొక్కుకోవాలి. కానీ
పండితులంటే ఇప్పుడు ఈ శివపురాణంలోనో లేక గరుడ పురాణంలో, ఇప్పుడు ఈ గరుడ పురాణంలో శ్లోకం ఇది గరుడ పురాణంలో శివరాత్రి మహిమలో 198వ శ్లోకం. అందులో ఏమని చెప్పాడు? శివరాత్రి నాడు పొద్దుటే లేచి భక్తితో స్నానం చేశాక, ఓ పరమేశ్వర, ఓ ఈశ్వర, ఇది నీ శివరాత్రి కాబట్టి ఈ రాత్రి అంతా నేను మెలకుగా ఉంటాను. జాగరణ అంటే మెలకుగా ఉండుట. మెలకుగా ఉండడం అంటే కేవలం నిద్రపోకుండా ఉండడం అని కాదు. అక్కడ జాగరణ అనేది చాలా అపూర్వమైన, విచిత్రమైన దివ్య శబ్దం ఇది. నాయనలారా, దారిలో దొంగలు ఉంటారు, మెలకుగా ఉండండి అంటే కేవలం నిద్రపోకుండా ఉండండి అని కాదు. దొంగడు చేబులో చెయ్యి పెట్టి డబ్బెత్తుకుపోకుండా చూసుకోవడం. మన చుట్టూతా కొంతమంది దొంగలు ఉన్నారు. ఈ దొంగలు ఏం చేస్తారు? తరచుగా మనకు ఆకలి వచ్చేలా చేస్తారు, లేదా కోపం వచ్చేలా చేస్తారు, గుళ్ళోకి వెళ్ళగానే దర్శనం అవ్వకుండా ఉండేలా చేస్తారు, లేదా ఏదో ఒక రకంగా మనకు అశాంతి కలిగేలా చేస్తారు. మన చుట్టూతా ఎప్పుడు ఈ శత్రువులు ఉంటూనే ఉంటారు, ఈ దొంగాళ్ళు 6 మొత్తం. ఈ 6 కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరా. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అని 6 దొంగలు. ఇంతకంటే శత్రువులు మరొకరెవరు ఉండరు. వీళ్లే ప్రమాదకారులు. వీళ్ళు చేసే పాపాలన్నీ ఇన్ని కావు. ఈ దుర్మార్గులు మన శరీరంలో నిరంతరం తిష్ట వేసుకుని ఇంట్లోంచి బయలుదేరి శివరాత్రి నాడు జాగరణ చేసే లోపు ఎన్ని రకాలు ఏడిపించాలో అన్నీ ఏడిపిస్తారు. మీరు చూడండి, ఉత్త రోజుల్లో నిద్రపోమంటే నిద్రపోరు పిల్లలు, అవునా? హాయిగా నిద్రపోండిరా అంటే మాయిదారి టీవీలు పెట్టుకునో, కంప్యూటర్లు పెట్టుకునో గందరగోళం చేస్తారు. అదే శివరాత్రి నాడు నిద్రపోవద్దురా అంటే ఆ పూటే నిద్ర వస్తుంది. ఉత్తప్పుడు కారెక్కి శ్రీశైలం వచ్చేదాకా గందరగోళం చేసేటటువంటి జనాలు శ్రీశైలం వచ్చేటప్పుడు మెలకుగా ఉండి దారి పొడుగున భక్తి శ్రద్ధలతో హరహర మహాదేవ, శంభో శంకర, నమశివాయ అనండి అందామా, ఖచ్చితంగా ఈ కొండెక్కేటప్పుడే నిద్ర వస్తుంది. అప్పటిదాకా మెలకుగా ఉన్నవాళ్ళు అని అటు ఇటు ఆ టర్నింగులో నిద్రపోతారు. కానీ ఇక్కడ మెలకుగా ఉండమని చెప్పాడు. కాశీఖండంలో ఈ దోర్నాల దగ్గర నుంచి బయలుదేరి ఈ కొండెక్కేదాకా దారిలో కనిపించే ప్రతి పాషాణం అంటే రాయి శివలింగం. నేను చెబుతున్నది కాశీఖండంలో స్కాంద పురాణంలో ఉన్నమాట, ఇదేదో పుక్కిటి మాట కాదు. మీరు అక్కడ మొదలుపెట్టి ఇక్కడ దాకా వచ్చే లోపు దారి పొడుగుతా కనిపిస్తున్న కొండ మీద ఉన్న రాయి శివలింగమే. ఎచటనున్న పాషాణంబులెల్ల సిద్ధలింగంబులు. మళ్ళీ మామూలు లింగాలు కాదు, సిద్ధలింగములు. అంటే ఈశ్వరుడు తనంత తాను ఇన్ని లింగములుగా వెలిశాడు. అనేక కోటి లింగముల రూపములో శివుడు వెలిసినటువంటి దివ్యస్థలం ఇది. ఈ లింగాలకి ప్రాచీన కాలంలో స్వామివారు లింగ రూపంలోకి రాగానే అమ్మవారు ఒక్కొక్క లింగం మీద నీళ్లు పట్టుకొచ్చి పోసేది. అమ్మవారు భ్రమరాంబాదేవి లింగాలకు అభిషేకం చేసింది అని కాశీఖండంలో చెప్పారు. కాబట్టి ఎప్పుడో కృతయుగం నుంచి అమ్మవారు అయ్యవారిని పాషాణ రూపంలో, లింగ రూపంలో పూజించిన స్థలం. అయ్యవారు అమ్మవారికి కుంకుమ పెట్టి సౌభాగ్యవతిగా ఉండమని అందరినీ దీవించమని చెప్పారు. ఇది నేను కాశీఖండంలో ఉన్నమాట చెబుతున్నాను. కాశీఖండం అంటే స్కాంద పురాణంలోది. స్కాంద పురాణం అంటే కుమారస్వామి స్వయంగా మొట్టమొదట రాశాడు. ఆ తర్వాత వేదవ్యాసుల వారు దాన్ని గ్రంథస్థం చేశారు. స్కాంద పురాణం వ్యాసుడు రాసింది కాదు, గుర్తుపెట్టుకోండి. వ్యాసుడు రాసిన పురాణములు చాలా వరకు గ్రంథస్థం చేశాడు ఆయన, కానీ రాసింది స్కందుడు. అందుకే భాగవతంలో కూడా పోతన గారు పుట్టం బుట్ట శరంబునన్ మొలవ అంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను కాళిగొల్వను పురాణింపం దొరంగొంటి అంటాడు. ఓ స్వామి, నేను పురాణం రాయాలనుకున్నాను, కానీ నేను పుట్టం బుట్ట, పుట్టలోంచి పుట్టలేదు అంటే నేను వాల్మీకి మహర్షిని కాను. వల్మీకము అంటే పుట్ట, అందులోంచి పుట్టాడు గనక ఆయనని వాల్మీకి అన్నారు. నేను వాల్మీకిని కాను. శరంబునల్ మొలవా, నేను రెల్లుగడ్డిలోంచి పుట్టలేదు. శరము అంటే రెల్లుగడ్డి, అందులోంచి పుట్టాడు గనక శరవణభవుడు, శారద్వంతుడు అని పిలువబడ్డాడు కుమారుడు. ఇప్పుడు మనకి శిఖర దర్శనం దగ్గర ఉంటాడు ఆయన. ఎప్పుడో ప్రాచీన కాలంలో కైలాసాన్ని విడిచిపెట్టి అమ్మ మీద అయ్య మీద అలిగి ఆయన ఇక్కడికి అడుగు పెట్టాడు. ఇప్పుడు మీకు ఆ శిఖర దర్శనం అని పిలుస్తున్న దాన్ని క్రౌంచ పర్వతం అంటారు. అక్కడికి వచ్చి అక్కడ మకాం పెట్టాడు. ఆయన కోసమే స్వామివారు మొదట్లో ముసలాయన వేషం వేసుకొచ్చాడు, అదే వృద్ధ మల్లికార్జునుడు. ఆ తర్వాత పడుచు రూపంలో వెలిశాడు, ఆయన మల్లికార్జునుడు. ఆయన వెంట అమ్మవారు దిగొచ్చింది, అదే భ్రమరాంబాదేవి.
ఈ విధంగా స్వయంగా కుమారస్వామి ఇక్కడికి వచ్చి రాశాడు స్కాంద పురాణం. అందుకని క్రౌంచ పర్వతానికి మొట్టమొదట మనం ఎందుకు వెడతామంటే శిఖర దర్శనానికి స్వయంగా కుమారస్వామి ఇక్కడ అడుగుపెట్టి స్కాంద పురాణం రాశాడు గనుక అంత గొప్ప స్థలంలో ఉన్నాం ఇవాళ మనం. మన పూర్వజన్మ సుకృతం వల్ల ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఇక్కడికి అడుగు పెట్టలేం, ఇక్కడ పురాణం చెప్పలేం, చెబుతున్నా వినాలనే బుద్ధి కలగదు. ఇవన్నీ వచ్చాయంటే సందేహం లేకుండా మల్లికార్జునుడి యొక్క దివ్యానుగ్రహం. ఎందుకు చెబుతున్నాను అంటే నేను కుమారస్వామిలాగా స్కాంద పురాణం రాసిన కవిని కాను. తర్వాత అంభోయాన పాత్రంబునన్ నెట్టంగలగను. నేను ద్వీపంలో పుట్టల. అంభోయానము అంటే నీళ్లల్లో వెళ్ళేటటువంటి పడవ. ఈ పడవతో వచ్చి ద్వీపంలో పుట్టాడు గనక కృష్ణద్వైపాయనుడు అన్నారు వేదవ్యాసుణ్ణి. అంటే నేను వ్యాసుణ్ణి కాను, కాళిగొల్వను, కాళికాదేవిని కొలిచిన వాడిని కాదు, అంటే కాళిదాసుని కాను. అయినా పురాణిస్తున్నాను, రాస్తున్నాను అని ఎప్పుడో పోతన గారు చెప్పాడు. ఎందుకు చెబుతున్నానంటే స్కాంద పురాణము స్వయంగా కుమారస్వామి రచించాడు. ఆయన ద్వారా విని వేదవ్యాసుల వారు గ్రంథస్థం చేశారు.